ఇప్పుడు క్రికెట్ అంటే మేల్ క్రికెట్కి ఎక్కువ ఆదరణ ఉంది, మహిళా క్రికెట్ కూడా ఎక్కువ ఆదరణ లేదంటారు. అట్లాంటిది మీరు క్రికెట్ ఎందుకు చూస్ చేసుకున్నారు? క్రికెట్లో మంచి లైఫ్ ఉంటుంది, మంచి సెటిల్ అవుతారు. ఒక ఇండియాకి ఆడితే ఒక మంచి గుడ్ నేమ్ ఉంటుందని మాకు మా మేడం చెప్పారు, ఝాన్సీ మేడం గారు చెప్పారు. అందుకనే మాకు కూడా తెలియదు. నేను క్రికెట్ స్టార్ట్ చేసి 2018లో స్టార్ట్ చేసిన. అయితే అప్పటి నుంచి ఆడుతున్నాం, నేషనల్స్ ఆడినాం. నేను ఇప్పుడు నేషనల్ ఆడినా. డబ్బు ఉంటేనే క్రికెట్లో ఛాన్స్ వస్తుందని ఇప్పుడు తెలుస్తుంది సార్ మాకు. అప్పుడు చిన్నప్పటి నుంచి మేము పేద కుటుంబం, మాది పెద్దగట్టు తండా సారు, నల్గొండ డిస్టిక్ నాది. అయితే డబ్బులు ఉంటేనే క్రికెట్ ఆడాలా, డబ్బులు ఉంటేనే పై స్థాయికి వెళ్ళాలా అని ఇప్పుడు అర్థమవుతుంది సార్. ఎస్సీ అయితే నేను అండర్-15 ప్రాబుల్స్ సెలెక్ట్ అయినా సార్. అయితే సెలెక్ట్ అయితే మాకు లిస్ట్లో నేమ్ వచ్చింది సార్. బోన్ టెస్ట్ అని, మెడికల్ టెస్ట్ అని టెస్టులు చేసిరు సార్. అయితే మేము వెళ్ళినాం. ఇప్పుడు నేను ఎస్సీ ప్రాబుల్స్ ఆడతా, నేషనల్స్ ఆడతా అని నాకు హోప్ ఉండే సార్. నెక్స్ట్ డే మార్నింగే చేంజ్ అయ్యారు సార్. లిస్టులో చూస్తే నేమ్ లేదు. అంటే బెంచ్ కార్లో వస్తేనే క్రికెట్ ఆడిపిస్తారా సార్ మాకు? వేసే ఆడాలంటే డబ్బులు ఉండాలి సార్. అన్నీ డబ్బులు తినేసి వాళ్ళే డబ్బులు ఉంటే మీకు ఆడిపిస్తా అన్నట్లు చేస్తారు సార్ మాకు. అసలు హైదరాబాద్ అంటే మాకు అప్పుడు వచ్చేటోళ్ళం సార్ గేమ్కి. లోపలికి వెళ్తే కార్లో వస్తే 2 బాల్ ఇస్తారు సార్ మాకు వేయడానికి. విరాట్ కోహ్లీ ఉన్నాడు, డక్అవుట్ అవ్వరా సార్? ఎవరైనా ఫస్ట్ బాల్లో అవుట్ అవుతారు. ఒక 10 బాల్స్ ఛాన్స్ ఇయ్యారు సార్. ఇచ్చిన 2 బాల్లే చూసి వెళ్ళిపోండి అంటారు సార్. మాకు ఛాన్సే లేదు. ఈ హెస్సీ ద్వారా మాకు ఏం లాభం ఉంది సార్? మీరే చెప్పండి. మాకు ఏం లాభం లేదు. టీసీ వస్తే మా డిస్టిక్ వల్ల కూడా మేము ఆడతామని మాకు చిన్న కోరిక ఉంది. కానీ టీసీ కంపల్సరీ రావాలని నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా సార్. నా పేరు అనుష. నేను మహబూబాద్ డిస్టిక్ నుంచి వచ్చాను. నేను ఒక బంజారా గర్ల్, విలేజ్ నుంచి వచ్చాను. మేము క్రికెట్ స్టార్ట్ చేసి 8 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్ నుంచి మేము ఇలా డొమెస్టిక్ మ్యాచెస్ ఆడడానికి చాలా ట్రై చేస్తున్నాం, కానీ ఒక్క ఛాన్స్ కూడా మాకు వస్తలేదు. ఈవెన్ మేము ఇన్నిసార్లు సెలక్షన్స్కి వెళ్తున్నాం, వాటికి వీటికి అన్నిటికి వెళ్తున్నాం, అయినా కూడా ఈవెన్ మమ్మల్ని ప్రాబబుల్స్లో కూడా తీసుకుంటలేరు. అది మాకు చాలా ప్రాబ్లం. అలాగే రేపు సెలక్షన్స్ అని అంటే ఈరోజు ఈవినింగ్ లేదా మిడ్ నైట్ అట్లా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అప్పుడు మేము సిచ్యువేషన్స్ బట్టి మేము ఎక్కడెక్కడో ఉంటాం, అందరూ డిస్ట్రిక్ట్స్ నుంచి ఉంటాం. అప్పటికప్పుడు రేపు అక్కడ ప్రజెంట్ చేయాలంటే మేము ఏ టైంకి వస్తామో ఏంటిదో అని అన్నీ చాలా మాకు అది బాధగా. ఇంకా అక్కడ కొంచెం కమిషన్ తీసుకుంటున్నారు, లంచం తీసుకుంటున్నారు అని అంటే మేము మా పేరెంట్స్ ఫార్మర్స్, ఈ వ్యవసాయం చేస్తారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కాబట్టిగా ఇలా ఉంటుంది ఇట్లా అని వాళ్ళకి ఏం తెలియదు. మేము కూడా ఇలా మా మేడం దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని బయటికి వచ్చినాం. వాళ్ళు ఇలా ఫైనాన్షియల్గా పెట్టాలని అంటే మనీ లేదు, మనీ ప్రాబ్లం ఇవన్నీ అవుతుంది. ఇవి మనీ ప్రాబ్లం లేకుండా మాకు హెచ్సిఏలో ఇలా తీసుకునేటోళ్ళు ఎవరు లేరు. ఈవెన్ మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు కూడా ఎవరు లేరు. అందుకని మాకు టీసీఏ వస్తే మేమేంటిదో, డిస్ట్రిక్ట్ గర్ల్స్ ఏంటిదో మాది మేము ప్రూవ్ చేసుకుంటాం, మేము ఆడతాం, మేము మా డిస్ట్రిక్ట్ గర్ల్స్ ఏంటో మేము చూపిస్తాం అనే మాది ఒక పట్టుదల. కాబట్టిగా టీసీఏ పక్క రావాల్సింది, మేము టీసీఏ ఆడాలి, ఇది మాది ఒక హోప్. అండ్ హెచ్సిఏని ఎలాగైనా బ్యాన్ చేయాలి. ఒక టీసీఏ రాకుండా వాళ్ళు అడ్డుపడకూడదు, టీసీఏ రావాలి, మేము ఆడాలి. నాలాగానే చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి చాలామంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఒక్కొక్కరు మా ఫ్రెండ్స్ ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి, నల్గొండ నుంచి, ఇలా భద్రాచలం నుంచి ఇలా చాలామంది చాలా సఫర్ అవుతున్నారు. కాబట్టి మాకు ఫైనాన్షియల్గా కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. మనీ పెట్టి ఆడాలంటే మాకు కొంచెం ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవి ఏవి ఉండకుండా మేము టీసీఏ వస్తే మేము ఆడతామని మేము ఖచ్చితంగా మేము హోప్ ఇస్తున్నాం, ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సుష్మా రేఖ. నేను కొత్తగూడెం నుంచి వచ్చాను. మా సొంత విలేజ్ అయితే సుధాపల్లి. మేము నేను నా 8th క్లాస్ నుంచి క్రికెట్ స్టార్ట్ చేశాను. ఇంతవరకు హెచ్సిఏ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు, ఒక్కసారి కూడా సెలెక్షన్ చేయలేదు. నైట్ ఇస్తారు, రేపు సెలెక్షన్ అంటే మిడ్ నైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ మిడ్ నైట్ వెళ్ళాలన్నా కూడా మాకు కుదరదు.
అంత నైట్ బయలుదేరి అక్కడికి వెళ్ళి అక్కడ స్టే చేసి ఆడిన తర్వాత కూడా వాళ్ళు మాకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వరు. ఆ 8 ఇయర్స్ ఆడిన తర్వాత ఈ ఇయర్లో సెలెక్షన్స్ పెట్టారు. సెలెక్షన్స్ పెట్టిన తర్వాత కూడా మాకు హోప్ లేదు. అందుకని నేను సెలెక్షన్స్ కూడా వెళ్ళలేదు. సెలెక్షన్స్కి వెళ్ళకపోతే మా మేడం అడిగారు ఎందుకు సెలెక్షన్స్కి రాలేదు అని అంటే, ఒక్కసారి కూడా ఛాన్స్ ఇవ్వలేదు కదా మేడం, మేము ఎందుకు రావాలి, ఆ హెచ్సిఏ అంటేనే నాకు నమ్మకం పోయింది, అసలు గేమ్ మీద ఆడాలా వద్దా ఉన్న హోప్ మీద ఉన్నా మేడం. మా పేరెంట్స్ కూడా ఒక్కసారి కూడా ఛాన్స్ రాలేదు, ఇంకేం ఆడతావా అని క్వశ్చన్ చేశారు మేడం అని అంటే, నేను అన్నా కదా మేడం అన్నారు కదా ఒక్కసారి ఛాన్స్ ఇవ్వకపోతే ఇంకా టీసీఏ ఉంది కదా, మీకు టీసీఏ సపోర్ట్ చేస్తుంది నేనున్నా అని మా మేడం హోప్ ఇచ్చారు. హోప్ ఇవ్వడం వల్ల టీసీఏ వస్తుందని నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాం. టీసీఏ వస్తే మాకు ఛాన్సెస్ వస్తాయని నమ్మకం. ఛాన్సెస్ ఇస్తారు కదా, మరి అట్లాంటప్పుడు పెర్ఫార్మెన్స్ లేనప్పుడు వాళ్ళు ఎందుకు పిలుస్తారు? అంటే మీకంటే తక్కువ పెర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని సెలెక్ట్ చేశారా? చేశారు. చాలా మంది వరకు అయితే మనీ తీసుకొనే చేశారు. మాకు పర్ఫార్మెన్స్ అసలు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఉందో లేదో తెలిసేది సెలెక్ట్ చేస్తేనే కదా. లీగ్స్ కూడా సెలెక్ట్ చేయకుండా పర్ఫార్మెన్స్ బెటర్ ఉందని ఎలా తెలుస్తుంది వాళ్ళకి? కనీసం లీగ్స్ కూడా సెలెక్ట్ చేయకపోతే ఎలా చేయాలి కదా. హెచ్సిఏ అని అంటే డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఇన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఒక్క డిస్ట్రిక్ట్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వలేరు. ఎలా తెలుస్తుంది వాళ్ళ పర్ఫార్మెన్స్ బెటర్ ఉందని? ఇస్తేనే తెలుస్తుంది, ఇవ్వకుండా ఎలా తెలుస్తుంది అని మా ఒపీనియన్. మీకు హెచ్సిఏలో కూడా అవకాశం ఇవ్వాలి అంటారు, కనీసం ప్రాక్టీస్ కూడా రానివ్వట్లేదు, కోచింగ్ కూడా రానివ్వట్లేదు అని చెప్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మీడియా మిత్రులందరికీ. నేను 2018లో క్రికెట్ స్టార్ట్ చేశాను. కాకపోతే అప్పటి నుంచి సెలెక్షన్స్కి వెళ్తున్నాం, మేడం వాళ్ళు తీసుకెళ్తున్నారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. బట్ అక్కడికి వెళ్తాం, సెలెక్ట్ అవుతామా లేదా అనేది తర్వాత చూస్తాం, పర్ఫామ్ ఇస్తాం. కాకపోతే అక్కడ మేము వచ్చి ఇంకా వచ్చేస్తాం, ఇక లిస్ట్ వస్తుంది కదా, అప్పుడు ప్రాబబుల్స్లో అని పెడతారు. నేను నా ఫ్రెండ్ అనే ఒక అమ్మాయి ఉంటుంది, మేమిద్దరం ఆడేవాళ్ళం ప్రాబబుల్స్. కానీ ప్రాబబుల్స్తోనే ఆగిపోయింది. అంతకు మించి ఇక స్టేట్ టీమ్కి కానీ ఇంకా నేషనల్కి కానీ ఎన్సీసీఏ కానీ దానికి ఎక్కడికి తీసుకెళ్ళలేదు. అదే ఇప్పుడు టీసీఏ వస్తే బెటర్ టు ఇంప్రూవ్ అవర్. మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు? మాకు సఫిషియెంట్గా అక్కడ గేమ్స్ అనేది సరిగ్గా లేకుండే, ప్రాక్టీస్ లేకుండే, ఇంకా బాల్స్ కానీ బ్యాట్స్ కానీ. సార్ ఉన్నప్పుడు మాకు ఐపీఎస్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు ఉండేది. కాకపోతే సార్ ఎప్పుడైతే వెళ్ళిపోయారో అదర్ పార్టీస్కి అప్పటి నుంచి మాకు లేవు, ఇంకా బాల్స్ కానీ బ్యాట్స్ కానీ ఏం రావట్లేదు. అప్పటి నుంచి మా ప్రాక్టీస్ కొంచెం వీక్ అయింది. ఇంకా కోవిడ్ రాగానే మాకు అలా జరిగింది. ఇంకా 2 ఇయర్స్ లాస్ అయినాం. తర్వాత కూడా మేము ఆడుతాం అని చెప్పి మా తల్లిదండ్రులు ఇంకా మా డాడీ బాగా ప్రోత్సహిస్తారు. మాకు క్రికెట్ అంటే డాడీ కూడా చాలా ఇష్టం. అలానే మమ్మల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, సరే నువ్వు ఇప్పుడైనా స్టేట్కి కానీ నేషనల్స్ కానీ నువ్వు ఆడు, మా వంతు మేము ప్రోత్సహిస్తాం, ఇంకా మీకు ఏమైనా కావాలంటే మేము అండగా ఉంటాం అని చెప్పి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. మేడం వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. మేడం అంటే మాకు ఒక మేడమే కాదు, కోచే కాదు, మమ్మీలా చూసుకుంటారు. ఇంట్లో ఉన్న మమ్మీ డాడీ వాళ్ళు కూడా అంతేం గుర్తురారు. అలా ఇప్పుడు డబ్బులున్న వాళ్ళకే సెలెక్షన్ చేస్తున్నారు, హైదరాబాద్లో ఆడిన వాళ్ళకే సెలెక్ట్ చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు. అట్లాంటి ఏమన్నా ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఎదురైంది? అట్లాంటివి ఏం కాలేదు. బట్ మా ప్లేస్లో అయితే రీప్లేస్గా వేరే వాళ్ళని తీసుకున్నారు. ఎక్కడ చూసినా రాజకీయం అది జరుగుతుంది తప్ప మాకైతే ఇలాంటి మాలాంటి వాళ్ళకి ఎక్కడ చాయిస్ దొరకట్లేదు. అదే టీసీఏ వస్తే మాకు కూడా చాయిసెస్ వస్తాయి, మేము ఆడగలుగుతామని నమ్మకంతో మేము టీసీఏ ద్వారా ఫైట్ చేస్తున్నాం.